అందరికీ నమస్తే అండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు నా ఛానల్ని సపోర్ట్ చేయటం వల్ల నేనైతే మరిన్ని మంచి వీడియోలు తీయడానికైతే ఆస్కారం ఉంటుంది. ఇక విషయంలోకి వెళ్తే, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది. గోవాలో జరిగినటువంటి 56వ ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్లో మన బాలకృష్ణకు సత్కారం అయితే చేశారు ఘనంగా. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ పద్మశ్రీ డాక్టర్ నందమూరి బాలకృష్ణ గారికి గోవాలో జరిగినటువంటి 56వ ఇంటర్నేషనల్ ఫిలింఫేర్ అవార్డ్స్కి అయితే ఎంపికయ్యారు. వారిని నిన్న గోవాలో సత్కరించడం జరిగింది. మన బాలకృష్ణ గారు ప్రజాసేవకుడిగా, సినిమా రంగంలో అత్యంత ఉన్నత స్థాయిలో, అదేవిధంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ని వారు నడిపిస్తున్నారు. వీటన్నింటికి గాను గోవాలో జరిగినటువంటి ఈ ఫిలింఫేర్ అవార్డులో వారిని ఎంపిక చేసి సత్కరించడం అయితే జరిగింది. గోవాలో ఈ కార్యక్రమం జరిగిందండి. మామూలు అంటే మామూలు కాదు. మన బాలకృష్ణ గారి ఈ ట్రెండింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, పూనకాలు వచ్చే విషయం. మన అభిమానులకి పండగ లాంటి న్యూస్. గతంలో అఖండ పాండమిక్లో విడుదలై ఎంత సంచలన విజయం సాధించిందో మనందరం చూసాం. అయితే దాని తర్వాత అసలు తెలుగు చిత్రసీమ మనుగడ కొనసాగదన్న స్థితిలో మన నందమూరి బాలకృష్ణ గారు ఎంతో చాకచక్యంగా అఖండనైతే ఆ పాండమిక్లో రిలీజ్ చేసి యునానిమస్ బ్లాక్ బస్టర్ అయితే సాధించారు. అదే కొనసాగింపుగా అఖండ 2 తాండవం అనే ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్థాయిలో దీన్ని రూపుదిద్దుకొని డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ చేయడానికైతే సర్వం సిద్ధం చేసుకుంది చిత్ర బృందం. అయితే ఈరోజు కర్ణాటకలోని మన అఖండ 2 తాండవం ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. దానికి ముఖ్య అతిథిగా మనందరికీ తెలుసు మన శివరాజ్ కుమార్ మరి ముఖ్య అతిథిగా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం అయితే జరుగుతుంది. ఇటు బాలకృష్ణ అభిమానులు, అటు అన్నగారి అభిమానులు ఎంతోమంది ఈ వేడుకలో పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక మామూలుగా ఉండదండి. ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కానీ, పాటలు కానీ, ఇప్పటికే వచ్చినటువంటి టీజర్స్ కానీ అసలు ఏ రేంజ్లో పేలాయో మనందరం చూసాం. ఇక అఖండ 2 తాండవం ట్రైలరు ఒక రేంజ్లో, అంటే 2 నిమిషాలకి కంటే ఎక్కువ ఉన్న నిడివిగలగా ఈ ట్రైలరు ఇంకా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో, ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇస్తుందో మనం ఓకే అందదు. సో కాబట్టి మన బాలకృష్ణ గారికి ఈ యొక్క సినిమా అద్భుత విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.